మీరు ఇంతకు ముందు కూడా ఒక 2, 3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసారు. కలిసిన తర్వాత కూడా మీరు ఎందుకు అంటే ప్రెస్ మీట్లు కావచ్చు, ధర్నాలు కావచ్చు ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా ఒక ప్రభుత్వం వచ్చింది, 15 నెలలు అవుతుంది. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. నాకు ముఖ్యమంత్రి గారు కూడా కోరిన మమ్మలను కొంచెం ఓపిక పట్టండి, కొత్త బడ్జెట్లో ఆర్థిక వెసులుబాటు అవుతుంది, ఆ వెసులుబాటు అయినాక మిమ్మల్ని పిలిచి ఎంతైతే మిగులు బడ్జెట్ ఉందో మీకు అందరికీ చెప్పి మీకు చేస్తా అని చెప్పినప్పుడు మేము కూడా సమయం ఇచ్చాం. సమస్యలు ఉన్నాయి వాస్తవానికి, కింది లెవెల్లో ప్రాథమిక ఉద్యోగులు కూడా ఇబ్బందికరం అవుతున్నారు. ఇలా పెండింగ్ సమస్య చాలా ఘోరంగా ఉన్నది. ఉద్యోగులలో చాలా ఆందోళన చెందుతున్నది, ప్రభుత్వానికి కూడా తెలుసు. మొన్ననే బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ పిలిచి మీ సమస్యలు పరిష్కరిస్తాము, ఒక 5-6 నెలలనే మీ ప్రియారిటీ పట్టిస్తామని చెప్పినందుకు వాళ్ళ కృతజ్ఞతలు కూడా చెప్పాం. మరి ఉన్న గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా సమస్యలు ఉన్నది, వాళ్ళకు కూడా ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూల స్పందన ఉన్నది. కాకపోతే స్పందించి ఎన్ని రోజులు, ఇక చాలామంది 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బకాయిలు రాకపోతే చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం జరిగింది. త్వరలో వస్తాయని ఆశాభావం మాకు ఉంది. సో ఇప్పుడు మీరు అది కాకుండా ఇప్పుడు డిమాండ్స్ కూడా మీరు కొన్ని అడగడం జరుగుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే బాగా వినిపిస్తున్న ప్రశ్న ఏంటంటే దీంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి వెళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు కమిషన్ తీసుకుంటున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఆ వాటి అది తప్పు. ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళు చేసే ఆరోపణలు కరెక్ట్ కాదు. ఎవరు తీసుకుంటారు? చిన్న ఉద్యోగి దగ్గర ఎవరు తీసుకుంటారు? ఎవరో ఒకరు తీసుకుంటే అది ఎక్కడో ఒకటి జరుగుతుండొచ్చు. దాన్ని మొత్తం యావత్తు ఉద్యోగుల మీద చేర్చడం తప్పు. ఎందుకంటే పెండింగ్ ఉన్నప్పుడు ప్రెషర్ ఉంటుంది. ఎమ్మెల్యేలో మంత్రుల్లో ఎవరైనా ఒకరు ఉన్నప్పుడు ఎవరో ఒకరు 2 చెప్తుంటారు. ఇలా మాకు కూడా చాలామంది ఉద్యోగులు వచ్చారు, అన్న నాకు పెళ్ళి ఉన్నది, లేకపోతే నాకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, లేకపోతే నేను ఇల్లు కట్టుకోవాలని కొన్ని వస్తే కొన్ని కూడా చేయించిన వాస్తవాన్ని ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం కూడా స్పందించి కొన్ని విడుదల కూడా చేసింది. దానికి వాళ్ళు చేసుకుంటారని అందరూ కామన్గా రాజకీయ పక్షాలు వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళు చేసేదానికి ఇలా ఉద్యోగులు కూడా బలి అవుతారు. వాస్తవానికి కొన్ని సోషల్ మీడియా రావడం, అక్కడ ఉన్న ఉద్యోగులను కూడా సస్పెండ్ చేస్తే చాలామంది ఇలా సస్పెండ్ ఉన్నది. ప్రభుత్వానికి కూడా అది తెలియజేశాం. మీ సోషల్ మీడియాలో నమ్మద్దు. ఏదైనా ఉద్యోగులకు తీసుకుంటే మాకు రుజువు చేయించాలి, తెలపాల్సిందిగా కోరినాం వాళ్ళు.